ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల కృపావర్త సమయంకు మీకందరికీ కూడా స్వాగతం. మరొక నూతన దినాన్ని మనకిచ్చినటువంటి ఆ దేవాది దేవునికి వందనములు. గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు మనతో ఉండి మనల్ని కాపాడి ఉదయకాలంలో సజీవులుగా లేపినారు. ఆ దేవాది దేవునికి వందనములు. ఈ దినమంతయు దేవుడు మనల్ని కాపాడాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఈ దినము ఒక మంచి మాట దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ మాట ఏంటంటే, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేరులు పెట్టి పిలిచివాడే కదా. తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయం చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టడు. దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఈ మాటలు యెషయా గ్రంథము 40వ అధ్యాయము 26వ వచనంలో ఉన్నాయి. ఈ 40వ అధ్యాయం అంతా కూడా మనం చదివినట్లయితే, ధ్యానపూర్వకంగా చదివినట్లయితే దేవుని యొక్క గొప్ప సార్వభౌమ అధికారం మనకు కనిపిస్తుంది. దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఏ విధంగా ప్రతి ఒక్కటిని కూడా సృజించాడు, దాని మీద ఆయనకు ఎలాంటి అధికారం ఉన్నది, ఇవన్నీ కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి ఆయన మనకు ఒక ధైర్యం ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన మనకు సార్వభౌమ అధికారి అయి ఉంటుండగా మనము దేని గురించైనా భయపడవచ్చా? అసలు భయపడవలసిన అవసరం లేదు కదా. కాబట్టి మనము దేవుని పైన ఆధారపడి ఉన్నట్లయితే, దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగా కాపాడుతాడో ఈ యొక్క అధ్యాయం అంతా చదివినట్లయితే మనకు తెలుస్తుంది. ఆయన 22వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యంలో వ్యాపింపజేసెను. ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని స్థలంగా, నివాస స్థలంగా ఏర్పరచెను అని చెప్తూ, రాజులను ఆయన లేకుండా చేయును, భూమి యొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చేయును అని. అంటే దేవునికి రాజుల మీద అధికారం ఉంది, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద అధికారం ఉంది, భూమి యొక్క న్యాయాధిపతుల మీద అధికారం ఉంది, భూమి పైన ఉన్న ప్రతి సృష్టి మీద ఆయనకు అధికారం ఉన్నది. అందుకే అంటున్నాడు కదా, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచివాడే కదా. అంటే ఎంత గొప్ప దేవుడు ఆయన. మరి సృష్టి కార్యక్రమాన్ని అంతా కూడా చూసినట్లయితే మనము ఆదికాండంలో 1వ అధ్యాయంలోనే ఉన్నది కదా, ఆయన ఒక్క మాటతోనే ఆయన సమస్తమును సృష్టించాడు. ఈ సృష్టిని ఒకసారి మనము ఆలోచిద్దామా? ఆలోచిస్తే ఒక మాటతోనే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. తర్వాత ఆయన వెలుగును చీకటిని వేరుపరిచాడు. వెలుగుకు పగలని, చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. అంటే దేవుడు ఆ పగలు రాత్రులు సృష్టించిన ఆ క్రమంలోనే పగలుకి ఎన్ని గంటలు ఉండాలి, రాత్రికి ఎన్ని గంటలు ఉండాలి, పగలు ఏ సమయంలో మొదలవుతుంది, రాత్రి ఏ సమయంలో మొదలవుతుంది, తిరిగి ఏ సమయంలో ఎండ్ అవుతుంది, ఇవన్నీ కూడా దేవుడు లెక్కలు పెట్టి ఉన్నాడనమాట. మరి మన క్యాలెండర్లలో మనం చూస్తూ ఉంటాము, అస్తమయము ఫలానా టైంకి, ఉదయము సూర్యోదయము ఫలానా టైంకి అని రాస్తూ ఉంటారు. ముఖ్యంగా మన ముస్లిం సహోదరులు వారు రంజాన్ పండుగ జరుపుకుంటున్న సమయంలో వాళ్ళు ఏదో ప్రార్థనలు చేసుకుంటారు కదా ఒక సమయంలో. ఆ సమయం కోసమని వాళ్ళు ఏ సమయము సూర్యాస్తమయం అవుతుంది, ఏ సమయము మరి తిరిగి రాత్రి మొదలవుతుంది, మరి ఉదయకాలం ఎప్పుడు సూర్యోదయం అవుతుంది, ఇవన్నీ కూడా రాస్తూ ఉంటారు. అంటే వాళ్ళంత పర్ఫెక్ట్గా వాళ్ళు ఏదో లెక్కలు వేసి చేశారు. అయితే ఆదిలోనే దేవుడు సృజించిన సమయంలోనే ఇవన్నీ కూడా లెక్క పెట్టి దేవుడు ఉంచాడనమాట. అంతేకాకుండా ఆ జలాలను విశాలం కలిగి జలాలను, అంటే ఆకాశం క్రింద ఒక జలము, ఆకాశం పైన ఒక జలం, అంటే భూమి మీద ఉండేటువంటిది ఒక జలము, పైన ఉండేటిది ఒక జలము. తర్వాత ఆ జలములన్నీ కూడా సపరేట్ అయిపోయి ఆ జలములన్నీ ఒకవైపుకు ఉంచబడి మరి ఆరిన నేల ఒకటి ఏర్పాటు చేశాడు. ఆ ఆరిన నేల మీద మరి ఆయన ఏం చేశాడు? ఫలములిచ్చు వృక్షాలను, గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాక అని పలికినప్పుడు ఆ ప్రకారమైంది. అంటే ఈ విధంగా చేసేటప్పుడు ఆయన ప్రతి ఫల వృక్షములో ఆ విత్తనాలు
ఏ చెట్టుకు తగిన విత్తనాలు ఆ చెట్టులో ఆ ఫలాలలో రావాలి. అవి తిరిగి నేల మీద పడినప్పుడు అది తిరిగి మొలకెత్తాలి. మరి ఆ విధమైనటువంటి ఆ ఫలదీకరణం చెందడం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి పెట్టాడు. ఒక్క మాటలోనే ఎంత అద్భుతమైన సృష్టి అండి. మరి జువాలజీ, బాటనీ ఇవన్నీ చదివేటువంటి వారు ఎన్ని పరీక్షలు, పరిశోధనలు, రీసెర్చ్లు చేసి వాళ్ళు ఏవేవో కనుక్కుంటారు. ఇలా జరిగింది, ఇలా జరుగుతుందని పాఠాలు తయారు చేసి మనకు స్కూల్లో పాఠాలు మొదలు పెడతారు. అవన్నీ వాళ్ళు రాసిన పాఠాలు మనం చదువుకొని నేర్చుకున్నాం చిన్నప్పుడు. అయితే ఎప్పుడో ఆదిలోనే దేవుడు ఇంత అద్భుతంగా సృష్టించినటువంటి దానిని మనుషులు దేవుడు తమకిచ్చినటువంటి జ్ఞానం చేత వాటినన్నిటిని కూడా స్టడీ చేసి, రీసెర్చ్ చేసి వాటిని రాయగలిగారు. మరి దేవుడు ఇంత జ్ఞానంతో ఒక్క చెట్టు గురించి మనం చదివినా, ఒక మొక్క గురించి చదివినా, ఆ మొక్క యొక్క జీవిత విధానం, సైకిల్ అదంతా కూడా చదివినప్పుడు ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. జువాలజీని తీసుకోండి, జీవరాశులను చూసుకోండి. ఆ జీవరాశులలో ఒక్కొక్క దాని యొక్క జీవన శైలి, ఆ సైకిల్ అనేది ఉంటుంది కదా, ఆ సైకిల్ అదంతా కూడా మనకు పాఠాలలో నేర్చుకున్నప్పుడు ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. ఒక సీతాకోక చిలుక జీవిత చరిత్ర అని అంటే ఆ సీతాకోక చిలుక ఎలా పుట్టింది, ఎలా గుడ్లు పెట్టింది, ఎలా మరి ఆ గొంగళి పురుగు దాంట్లోంచి బయటకు వచ్చింది, అది ఎలా ప్యూపా దశలోకి వెళ్ళింది, ఆ తర్వాత బటర్ఫ్లై ఎలాగైంది, ఇవన్నీ కూడా వాళ్ళు రీసెర్చ్ చేసి కనుక్కున్నారు. కానీ దేవుడైతే ఆది అందే ఎప్పుడో మనకు తెలియనంత కొన్ని వేల సంవత్సరాల క్రితమే దాన్ని సిద్ధం చేసి ఆ విధంగా తయారు చేసి ఆ యొక్క ప్రతి జీవి యొక్క సృష్టి పద్ధతిని అంతటిని కూడా నిర్ణయించి పెట్టిన ఆ దేవాది దేవునికి మనం అసలు ఎంతగా కృతజ్ఞతలు చెప్పాలి. అసలు ఎంత జ్ఞాని అయినటువంటి దేవుడు, సార్వభౌముడు. పక్షిని సృజించినప్పుడే ఆ పక్షి జీవితంలో ఏ విధమైనటువంటి జీవితం ఉండాలి, జీవిత చరిత్ర ఎలా ఉండాలి, ఒక ఫిష్ అంటే ఒక చేపను సృజించినప్పుడు ఆ చేప జీవితం ఎలా ఉండాలి, అది కూడా ఒకటి కాదు కదా, ఎన్ని రకాల జాతులు, ఒక్కొక్క జాతికి ఒక్కొక్క రకమైనటువంటి జీవన శైలి, ఇవన్నీ ఎంత అద్భుతంగా సృష్టించాడు దేవుడు. అట్లాగే అదే విధంగా మానవుని సృజించినప్పుడు కూడా మానవుని జీవితంలో కూడా ఎలాంటి జీవితం ఉండాలి, ఆ శరీరంలో ఎలాంటి అవయవాలు ఉండాలి, ఎంత అద్భుత రీతిగా ఉండాలి, లంగ్స్ ఉండాలి, హార్ట్ ఉండాలి, మరి లివర్, డైజెస్టివ్ సిస్టము, కిడ్నీస్, ఇంటెస్టైన్స్, ఇవన్నీ ఇంత అద్భుతంగా. అవి కూడా మరి హార్ట్ అయితే నిత్యము పనిచేస్తూనే ఉంటుంది, లంగ్స్ నిత్యము పనిచేస్తూ ఉంటాయి, బ్రెయిన్ నిత్యము పనిచేస్తూ ఉంటుంది 24/7. ఒక్క క్షణము హార్ట్ రెస్ట్ తీసుకునేదానికి ఉందా? తీసుకుందంటే ఇంకా అయిపోతుంది. లంగ్స్ అంతే, మరి బ్రెయిన్ అంతే. ఎన్ని రకాల పరిస్థితులను దేవుడు మన ఒక మానవ శరీరంలో అమర్చాడు. మరి మన శరీరంలో ఎముకలకు బలము చేకూర్చడానికి చుట్టూ మజిల్స్ పెట్టి, తర్వాత ఈ బ్రెయిన్, ఈ శరీరం అంతా కూడా చక్కగా పనిచేయడానికి నర్వస్ సిస్టమ్ పెట్టి, వెన్నెముక పెట్టి, ఇన్ని రకాలుగా దేవుడు ఒక మనిషిని సృష్టించాడు అంటే ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయమో. దావీదు అదే కదా అంటాడు, నీవు నిర్మించినటువంటి రీతిని చూస్తే నాకు ఆశ్చర్యము, భయము కలుగుతుంది అని చెప్తాడు. అవును, నిజమే, మనకు ఆశ్చర్యం వేస్తుంది, భయం వేస్తుంది. అసలు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటివాడు. కానీ దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే మనకు సమస్తమైన అధికారం ఇచ్చాడు. చూసారా, ఆదికాండంలో 1వ అధ్యాయంలో ఆయన నరుని సృజించిన తర్వాత, స్త్రీని గాను పురుషుని గాను సృజించిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించి ఏమన్నాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పాడు. ఇంత అద్భుతమైనటువంటి అధికారం దేవుడు మనకిస్తే మరి ఆదాము హవ్వలు దానిని పోగొట్టారు. అయినప్పటికీ కూడా ఒకసారి జలప్రళయం వల్ల సమస్త జాతి కూడా నశించిపోయిన తర్వాత నోవహుతో తిరిగి అదే ప్రమాణం, అదే విధమైన వాగ్దానం, అదే విధమైన ఆశీర్వాదం ఆయన పలికాడు.
దేవుని ప్రేమ చాలా గొప్పది. ఆయన మనల్ని ఈ లోకంలో సృజించాడు. ఆయన మనల్ని ఎంతో చక్కగా తనతో సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ మనమే ఆయనకు దూరంగా ఉంటాం. మనమే ఆయనను అర్థం చేసుకోం. ఆయనైతే మన దగ్గరికి రావాలని, మనతో గడపాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే కదా ఆయన మనల్ని ప్రేమించి మనము ఈ పాపపు జీవితంలో ప్రతిసారి ఈ విధంగా ప్రతి సంవత్సరం మనము బలులు అర్పించాల్సి వస్తుంది. అందుకని దేవుడు ఏమనుకున్నాడంటే, ఒక్కసారే నా కుమారుణ్ణే బలి ఇచ్చేస్తాను. ఆయన పరిశుద్ధుడుగా నీతిమంతుడుగా ఉన్నాడు కదా, ఆయన యొక్క పవిత్రమైన రక్తం ఒలికించి ఆయన యొక్క పవిత్రమైన శరీరమును గాయపరిచి ఆయన పవిత్రమైన శరీరము నలిగిపోయి ఆ శిలువ మీద మరణిస్తే అప్పుడు ఆ బలియాగం వలన ప్రతి ఒక్కరి పాపమును నేను కడిగి వేస్తాను అనుకుని తన యొక్క ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ఇంత అద్భుతమైనటువంటి రీతిగా ఆయన ప్రేమను కనపరుస్తూ ఉంటే మనము ఏం చేస్తున్నాము? మనము ఆయన ప్రేమను గ్రహించడం లేదు, ఆయన ప్రేమను అంగీకరించడం లేదు, ఆయన ప్రేమను తీసుకోవడం లేదు. అందుకే మనం దేవునికి దూరం అయిపోతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, మీ కన్నులు పైకెత్తి చూడండి, ఈ లోకాన్ని అంతా ఎవరు సృజించారు? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరది చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టిన వాడే కదా. అంటే నేనే కదా వీటన్నిటిని సృజించాను. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఒక్కటి కూడా వదిలిపెట్టాడంట. అంటే దేన్ని కూడా ఆయన నెగ్లెక్ట్ చేయడు. ఒక ఆకాశ నక్షత్రాన్ని దేవుడు నెగ్లెక్ట్ చేయడు. సూర్య చంద్రులు వీళ్ళందరి యొక్క ఆ కక్షలు ఉంటాయి, తర్వాత గ్రహాలు ఉంటాయి, గెలాక్సీలు ఉంటాయి, వాటిని కూడా వదిలిపెట్టాడు. అదేవిధంగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి పశు పక్షాదులను, మరి ప్రతి జీవరాశిని కూడా ఆయన దేనిని కూడా నెగ్లెక్ట్ చేయడు. అందుకే మత్తయి సువార్తలో సువార్తికుడు ఏం చెప్తాడంటే, ప్రభువైన యేసు కొండ మీద ప్రసంగంను ఆయన వివరంగా రాశాడు కదా. అందులో మనము 6వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రభువైన యేసు ఏం చెప్తున్నాడంటే, మీరు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణంను గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహంను గూర్చైనను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని చెప్తున్నాడు. అంటే దేవుడు ప్రతి పక్షిని పోషిస్తున్నాడు, ప్రతి జంతువును పోషిస్తున్నాడు. ఆయన గుప్పిట విప్పి ఎప్పుడు మాకిస్తాడా అని జంతువులన్నీ కూడా, పక్షులన్నీ కూడా ఎదురు చూస్తూ ఉంటాయంట. మరి సింహపు పిల్లలు కూడా దేవుని యొక్క ఆహారం కొరకు, దేవుడిచ్చే ఆహారం కొరకు ఎదురు చూస్తూ ఉంటాయంట. మరి అంత గొప్పగా దేవుడు ప్రతి ఒక్క దానిని కూడా, ఏది కూడా వదిలిపెట్టను అని చెప్తున్నాడు. దేనిని కూడా నేను నెగ్లెక్ట్ చేయను, నేను ప్రతి దాన్ని కూడా పట్టించుకుంటాను, ప్రతి దాని పట్ల శ్రద్ధ వహిస్తాను. మీరెందుకు భయపడుతున్నారు, అసలు ఎందుకు చింతపడుతున్నారు అని చెప్తున్నాడు. మరి ప్రభువైన యేసు చెప్తున్నటువంటి మాట, వస్త్రములను గురించి మీరు చింతింపవద్దు, అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నాయో ఆలోచించండి, అవి కష్టపడవు, ఒడకవు, అయినను సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. అడవి గడ్డిని దేవుడు ఎంత అద్భుతంగా అలంకరిస్తున్నాడో చూస్తున్నారా అని దేవుడు చెప్తున్నాడు. నిజమే కదా. ఒక్క అడవి పువ్వును తీసుకుందాం, ఎంత అద్భుతమైన రంగులండి, ఎంత అద్భుతమైనటువంటి డిజైన్స్ ఉంటాయి. ఒక్కొక్క పువ్వు కానీ, ఒక్కొక్క పక్షి కానీ, ఒక్కొక్క జంతువు కానివ్వండి, సీతాకోక చిలుకలు కానివ్వండి, ఎంత అద్భుతమైన కలర్స్, అసలు మనం ఊహించలేము. అసలు ఎవరైనా పెయింట్ చేయాలనుకుంటే కూడా చేయడానికి రాదు, అంత ఆ కలర్స్ మనకు రావు. అసలు అంత అద్భుత రీతిలో దేవుడు సృష్టించినటువంటి ఆ సృష్టిని దేవుడు ప్రతి ఒక్క దాన్ని కూడా ఆయన లెక్క పెడుతున్నాడు. అడవి పువ్వును లెక్క పెడుతున్నాడు, పక్షులను లెక్క పెడుతున్నాడు, పిచ్చికలను లెక్క పెడుతున్నాడు, మరి ఆ అడవి జంతువులను లెక్క పెడుతున్నాడు. ఆకాశంలో ఉన్న సమస్తమైనటువంటి ఆ ఆకాశ మండలంలో ఉన్న ప్రతి దాన్ని కూడా ఆయన లెక్క పెడుతున్నాడు. ఏ ఒక్కటి కూడా ఆయన విడిచిపెట్టడు అని చెప్తున్నాడు. మరి నిన్ను నన్ను విడిచిపెడతాడా? ఆయన విడిచిపెట్టాడు. ఆయన చెప్తున్నాడు కదా, మీరు పక్షుల కంటే కూడా చాలా శ్రేష్ఠులు. కాబట్టి మీరు దేని గురించి కూడా ఆలోచించవద్దు, దేని గురించి కూడా చింతించవద్దు. అన్యజనులు అయితే వాటిని గురించి చింతిస్తారు, కానీ
ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు వాటి గురించి చింతించొద్దు, రేపటి గురించి అసలే చింతించొద్దు. ఏ నాటికేడు ఆ నాటికి చాలును. మీరు చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని మొదట వెదకండి. అప్పుడు మీకేమేం కావాలో అవన్నీ కూడా దేవుడే ఇస్తాడు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తాడంటే, మీ దేహంను గురించి కానీ మీ ప్రాణంను గురించి కానీ చింతించవద్దు. ఆహారం కంటే ప్రాణంను, వస్త్రం కంటే దేహంను గొప్పవి కావా? కాకుల సంగతి విచారించండి. అవి విత్తవు, కొయ్యవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. కాబట్టి మనం ఎప్పుడు కూడా చింతించొద్దు. ఎవడు చింతించటం వలన తన ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకొనగలడు అని దేవుడు అడుగుతున్నాడు. అవును, మనం చింతిస్తే మనకేమన్నా మన బాధ పోతుందా? మనం చింతించినట్లయితే మన ప్రాబ్లం ఏమైనా సాల్వ్ అయిపోతుందా? కాదు కదా. దానికి ఒక పరిష్కారము ఆలోచించాలి తప్ప చింతిస్తూ కూర్చుంటే ఏ పని జరగదు. ఎవరైనా నేను పొట్టిగా ఉన్నాను, నేను పొడుగు అవ్వాలి అని చింతిస్తూ కూర్చుంటే పొడుగవుతాడా అంటున్నాడు దేవుడు. మరి దేవుడు చెప్పేటువంటి ప్రతి మాట కూడా అమూల్యమైనది. మనము ఆ వాక్యంను ధ్యానిస్తే దేవుడు మనల్ని ఎంతో అద్భుతంగా నడిపిస్తాడు. ఆ యొక్క గొప్ప జ్ఞానం కొరకు మనం ప్రార్థించాలి. ఆయన చెప్తున్నటువంటి మాటలన్నింటినీ మనం గ్రహించడానికి దేవుడు శక్తినివ్వమని, జ్ఞానంనివ్వమని మనం అడగాలి. పువ్వుల గురించి, మరి పక్షుల గురించి అన్నీ కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. అవన్నిటి కూడా ఎంత ప్రాముఖ్యమైనవి, వాటన్నిటిని నేను పోషిస్తుండగా మీ గురించి మీరెందుకు భయపడుతున్నారు అని దేవుడు అడుగుతున్నాడు. ఆయన అధిక శక్తిమంతుడు, ఆయన బలాతిశయం కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టాడు. కాబట్టి మీరు దిగులు పడొద్దు అని దేవుడు ఇండైరెక్ట్గా మనకు చెప్తూ ఉన్నాడు. మనము ఎల్లప్పుడూ కూడా దేవునిపైన ఆధారపడి ఉంటే ఆయన చేసినటువంటి గొప్ప కార్యములన్నింటినీ కూడా మనం 40వ అధ్యాయం అంతా కూడా చదివినట్లయితే మనకు బాగా అర్థమవుతుంది. దేవుడు ఎంతో అద్భుతంగా మనకు ఆ విషయాలన్నీ తెలియజేస్తూ ఉన్నాడు. మరి దేవునిపైన మనం ఆధారపడినట్లయితే దేవుడు మనల్ని అద్భుతంగా కాపాడగలిగిన శక్తిమంతుడు. దేవుడు ఇచ్చినటువంటి కృపావర్తను బట్టి మనం ఆదరణ పొందుకుందాం. ఆయన శక్తిని బట్టి మనం ఆయన పైన ఆధారపడదాం. ఆయన మనల్ని కాపాడే దేవుడు కనుక ఆయనకు మనము మన యొక్క ఆరాధనను సమర్పిద్దాం. ఆయన పైన ఆయనను నమ్మి విశ్వాసంతో జీవించగలిగితే మనకు దేవుడిచ్చినటువంటి నిత్య జీవాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో నిత్యము ఆనందిస్తూ మనము జీవించగలము. ఎప్పుడైతే మనము ఒక చక్కటి అంటే ధైర్యవంతుడు, బలవంతుడు అయినటువంటి వ్యక్తి మీద మనం ఆధారపడినప్పుడు మనం ఎంతో నిశ్చింతగా ఉంటాం కదా. తండ్రి పైన ఆధారపడి తండ్రి మీద ఆనుకొని కూర్చున్నటువంటి, తండ్రి ఒడిలో కూర్చున్నటువంటి బిడ్డ, చిన్న బిడ్డ ఎవరైనా సరే ఎంతో ధైర్యంగా ఉంటుంది, ఎంతో ఆదరణగా ఉంటుంది. అసలు ఆ చిన్న బిడ్డకు ఎలాంటి భయం అనేది ఉండదు అసలు. ఎందుకంటే తన తండ్రి చేతిలో తానున్నాను అన్న ఒక ధైర్యంతో. అదే విధమైనటువంటి ధైర్యం మనం కూడా మన తండ్రి పైన ఆనుకొని ఉంటే ఉంటుంది కదా. ఆ విధమైనటువంటి ధైర్యం మనకు కావాలి, ఆ విధమైనటువంటి విశ్వాసం మనకు కావాలి, ఆ విధమైనటువంటి నమ్మకం మనం కలిగి దేవునిపైన ఆధారపడి జీవిద్దామా? దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, సార్వభౌముడమైనటువంటి దేవా, నీకు స్తోత్రములు. మా తండ్రి, ఈ లోకమును, భూమి ఆకాశములను సృజించిన దేవుడవు, మహాకాశములను సృజించినటువంటి దేవుడవు తండ్రి. భూ సముద్రాలను తండ్రి, భూమిని సమస్తమును, సమస్త జీవరాశిని, చెట్లను సమస్తమును కూడా సృష్టించినటువంటి దేవుడవు తండ్రి. మానవులమైన మమ్మును కూడా సృజించినటువంటి దేవుడవు తండ్రి. దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ యొక్క మహిమ ముందు, నీ యొక్క గొప్పతనం ముందు తండ్రి, నీ యొక్క మహా ఔన్నత్యం ముందు మేము ఏ పాటి వారం తండ్రి. మేము ఏ పాటి జీవితం మాది మా తండ్రి. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారంటే మేము ఏ పాటి వారం. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ రాజైనా, ఏ భూలోకంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా, ఏ న్యాయాధిపతి అయినా నీ ముందు నిలవలేడు తండ్రి. మా ప్రభా మరి కొంతమంది తండ్రి సృష్టమును పూజిస్తూ ఉన్నారు. మరి ఆ సృష్టము ఏ పాటిది తండ్రి? నీతో సమానుడు అని ఎవరికి
సాటి చేయలేనంత పరిశుద్ధుడైన దేవుడవు ప్రభా. నీకు స్తోత్రంలో ఇంత గొప్ప అద్భుతమైనటువంటి దేవుడవు. నీకున్నటువంటి అధిక శక్తి, నీకున్నటువంటి బలాతిశయము ఎంతో గొప్పవి తండ్రి. మా ప్రభా తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. అంత గొప్ప దేవుడు మా ప్రభా తండ్రి. మేము నీ పైన ఆధారపడి జీవించడానికి మాకు సహాయం చేయవా? మాకు నేర్పించు తండ్రి. ప్రభా నాయన, మాకు అలాంటి విశ్వాసం అనుగ్రహించు తండ్రి. ప్రభా, మాకు నమ్మకం కలిగించండి. మాలో ఉన్నటువంటి బలహీనత, మాలో ఉన్నటువంటి అపనమ్మకం సమస్తంను తొలగించండి ప్రభా. మేము కంప్లీట్గా తండ్రి, మా తండ్రి మీద ఏ విధంగా చిన్న బిడ్డ ఆధారపడి ఉంటుందో ఆ విధంగా తండ్రి మేము నీ పైన ఆధారపడి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, నీవు గొప్ప దేవుడవని మేము నమ్ముతున్నాము, ఒప్పుకుంటున్నాము. నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించావు. ఆయన యొక్క శిలువ మరణం ద్వారా మాకు ఇచ్చిన రక్షణను బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ లోకమును గురించి మేము ఏమాత్రం కూడా ఆలోచించకుండా కేవలము నీ యొక్క రాజ్యమును, నీ నీతిని వెతికే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ దినమంతా మాకు తోడై ఉండండి. మా జీవితాలలో మీ యొక్క నడిపింపును దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రయాణములలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా వాడబట్టుకు సహాయం చేయమని తండ్రి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.